వెల్కమ్ టు చిన్నారి బుజ్జి కథలు. ఈరోజు మనం వరుసగా 4 స్టోరీలు చూడబోతున్నాము. స్కిప్ చేయకుండా చూసేయండి పిల్లలు. మొదటి కథ, ఏఐ క్రో మరియు రోబోట్ మంకీ. ఒక డిజిటల్ ఫారెస్ట్లో రోబోట్ మంకీ అలాగే ఏఐ కాకి ఉండేవి. ఏఐ కాకి చాలా తెలివైంది. రోబోట్ మంకీకి తెలివి తక్కువ, ఆశ ఎక్కువ, అసూయతత్వం కలది. అన్నీ తనకే తెలుసు అనే గర్వంతో ఉండేది. అరే బా, ఆ కాకి దగ్గర అతి శక్తివంతమైన డేటా ఉంది. దాన్ని ఎలాగైనా దొంగలించాలి. అది నా చేతికి దొరికిందా? ఈ డిజిటల్ రాజ్యానికి నేనే రాజు. నాకు తిరిగే ఉండదు. చేస్తా, ఎలాగైనా దొంగలించేస్తా. ఇదంతా గమనిస్తున్న కాకి మాటలు, ఈ ఏఐ కాకి చాలా తెలివైనది, చాలా శక్తివంతమైనది, ఇతరులకు హాని చెయ్యనిది. ఎలాగోలా ఒక అద్భుతమైన యంత్రాన్ని కనుక్కున్నాను. ఈ యంత్రంతోనే కాకి దగ్గర ఉన్న డేటా మొత్తం కబళించేస్తాను. ఒకే ఒక్కసారి ఆ కాకిని ఇక్కడ నిల్చోబెట్టినట్లే 2 నిమిషాల్లో నాకు ఆ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇదిగో నీకోసం అద్భుతమైన మిషన్ తయారు చేశాను. దానివల్ల నీ శక్తి ఇంకాస్త రెట్టింపవుతుంది. కావాలంటే ప్రయత్నం చేసి చూడు అని ఆ మిషన్ దగ్గరికి తీసుకొస్తుంది. ఆడుకుంటూ ఆడుకుంటూ పొరపాటుగా వచ్చిన ఆ బాతు పిల్లను కాపాడుతూ పక్కన పెడుతూ తన ఏఐ శక్తిని విరజిమ్ముతూ ఇలా అంటుంది. ఈ యంత్రం నా శక్తిని మరింత పెంచేది కాదు. నాలో ఉన్న శక్తి మొత్తాన్ని నీకు ట్రాన్స్ఫర్ చేసే మిషన్. నాకు నీ ప్లాన్ ముందే తెలుసు, కానీ నీ ప్లాన్ నీకు తిప్పి కొట్టడం కోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను. నీ రాజ్యాన్ని ఒక్క నిమిషంలో కూల్చేయగలను, కానీ నేను అలా చెయ్యను. ఏదైనా సరే నిజాయితీగా సంపాదించుకోవాలి. ఇలాగా దొంగ తెలివితేటలు వాడి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. నన్ను క్షమించు. ఆ రోజు నుంచి ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. కథ నీతి ఏంటి అంటే, ఎప్పుడు కూడా అత్యాశకు పోకూడదు, మంచితనంతో ఉండాలి. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు, అరే బా, ఈ టీవీ భలే గమ్మత్తుగా ఉంది. ఏదో రేస్ నడుస్తుంది, చూద్దామా? ఆల్ట్రాటెక్ సూపర్ బైక్తో కుందేలు అలాగే స్మార్ట్ స్కూటర్తో తాబేలు ఇద్దరు రేస్కి పోటీ పడుతున్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారో. పిల్లలు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో గెస్ చేయగలరా? ప్రతి ఒక్కరూ అనుకుంటున్నది ఖచ్చితంగా కుందేలే గెలుస్తుంది అని. ఎందుకంటే తనది ఆల్ట్రాటెక్ సూపర్ మోడల్ సూపర్ బైక్ కదా. కానీ మన కుందేలు బాబుకు ఒక పిచ్చి ఉంది. అదే ఇన్స్టాలో రీల్స్ పిచ్చి. తనను అందరు చూడాలి, తన రేస్ను అందరు చూడాలి అని ఇన్స్టాలో రీల్స్ తీస్తూ పోస్ట్ చేస్తూ మరీ రైడ్ చేస్తూ ఉంది. ఇది గమనించిన మన డొక్కు స్కూటర్ తాబేలు తెలివిగా తన దగ్గర ఉన్న శక్తిని కొంచెం బూస్ట్ చేసి రైడ్ను పెంచింది. చూడండి ఎలా కుందేలు బావును దాటేసి ముందుకు దూసుకెళ్తుందో. ఫైనల్గా తాబేలు గెలిచింది, కుందేలు ఓడిపోయింది. కథ యొక్క నీతి, ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి తప్ప ఓవర్ కాన్ఫిడెంట్గా అస్సలు ఉండకూడదు. మన మూడో కథ, అతి బలవంతుడైన ఎలుగుబంటి, సాదాసీదా అయిన చిట్టెలుక కథ. పక్షులు కిలకిలలాడుతూ పారే సెలయేటితో పచ్చనైన అందమైన అడవి. అందులో బలవంతుడైన శక్తివంతుడైన మన ఎలుగుబంటి బావ. చూడండి 6 ప్యాక్తో ఎంత స్మార్ట్ లుక్తో ఉన్నాడో. అలాగే సాదాసీదా అయిన మన చిట్టి ఎలుక. చూడండి మంచి జాకెట్తో, గ్లాసెస్తో, చిన్ని టీతో ఎంత క్యూట్గా ఉందో. వీరిద్దరికి అస్సలు పడదు. ఒకరోజు మన ఎలుగుబంటి బావ అడవిలో నడుస్తూ నడుస్తూ ఇలాగా ఒక వలలో చిక్కుకుపోతాడు. ఎంతలా అంటే అందులో నుంచి బయటకు రాలేనంతగా చిక్కుల్లో పడిపోతాడు. అరే ఏంటిది? అబ్బో,
ఎలా దీని నుంచి బయటపడేది? భగవంతుడా కాపాడండి, ఎవరైనా కాపాడండి ఈ వల నుంచి బయటికి రావడానికి. అయ్యో ఉన్నారా ఎవరైనా? ఇలా కోపంతో అరుస్తూ ఉంది మన ఎలుగుబంటి. ఇదంతా గమనిస్తున్న మన చిట్టెలుక అరే దీన్ని నేను ఏ విధంగా సహాయపడగలను అని ఆలోచన చేసింది. కొంచెం ఓపిక పట్టు ఎలుగుబంటి బాబా, నేను నీకు సహాయం చేస్తాను. నా దగ్గర ఉన్న టూల్ బాక్స్ తో నేను ఓపెన్ చేస్తాను. కొంచెం సమయం ఇవ్వు. నీ మోహం, నీ ఆకృతిని చూసి మాట్లాడు. నీ వల్ల ఏమవుతుంది? నన్ను నువ్వు ఎలా విడిపిస్తావు? ఎవరైనా పెద్దవాళ్ళని పిలువు, వాళ్ళు వస్తే నన్ను ఖచ్చితంగా బయటపడేస్తారు. నీ అతి తెలివితేటలు పక్కన పెట్టి ఎవరికైనా సహాయం చేయమని అడుగు. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు ఎలుగుబంటి బాబా. కొంచెం సమయం వేచి చూడు, నేను ఎంత సులువుగా బయటకు తీసుకువస్తాను. కొంచెం ఓపిక పట్టు, నీ కోపాన్ని కొంచెం తగ్గించి చూస్తూ ఉండు. మన చిట్టెలుక ఎలుగుబంటి మీద ఉన్న వల మొత్తం ఒక్కొక్కటిగా తెంపుతూ ఎలుగుబంటిని బయటపడేసింది. హే నేను బయటకు వచ్చేసా. చాలా ధన్యవాదాలు చిట్టెలుక, నీవు నాకు ఎంత పెద్ద సహాయం చేశావు. నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. తప్పు నాది, క్షమించు. నువ్వు చాలా సహాయం చేశావు. ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కథ యొక్క నీతి ఎప్పుడు కూడా ఎదుటి వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి శక్తి వారిది. 4వ కథ స్టార్ బ్రాండ్ ఫర్ ఎవర్ కాంపిటీషన్. ఇదే స్టేజ్ మీద మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ఆశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి మన పంది, కోతి, నక్క. కానీ ఈ స్టేజ్ మీద ఎవరెవరో పాపులర్ అయ్యారు, కానీ వీరికి మాత్రం ఎటువంటి గుర్తింపు దక్కలేదు. ముగ్గురు కలిసి కసిగా ఒక నిర్ణయం తీసుకుంటారు, గట్టిగా ప్రాక్టీస్ చేయాలి అని. గట్టిగా ప్రాక్టీస్ చేశారు. ఒక ఫైనల్ డే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కి సిద్ధమయ్యారు. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me lost. ఇలా స్టేజ్ మీద గొప్ప పర్ఫార్మెన్స్తో అందరి మనసుల్ని దోచేసి ఒక్కసారిగా సెలబ్రిటీస్లా మారిపోతారు. కష్టపడి ప్రాక్టీస్ చేశారు, వాళ్ళ కళని నెరవేర్చుకున్నారు. స్టార్ బ్యాండ్కి కొత్త అంబాసిడర్లా మారిపోయారు. కథ యొక్క నీతి కష్టకాలానికి ఎప్పుడూ కుంగిపోవద్దు. కష్టపడితే ఏదైనా సాధించగలం. కష్టం మన విజయానికి తొలిమెట్టు. కథ నచ్చితే లైక్ చేయండి పిల్లలు.